Hi fashion lovers, వెల్కమ్ టు అల్లూరి ఫ్యాషన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అల్లూరి సెలబ్రిటీ సిల్క్స్ హైదరాబాద్ హయత్ నగర్లో ఉండేటటువంటి షోరూమ్కు ఇమ్మన్ని రాజేశ్వరి మేడం గారు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ గారు మన స్టోర్ని అయితే విజిట్ చేశారు. తర్వాత మేడం గారు అన్ని కలెక్షన్స్ కూడా ఎలా ఉంటాయని ఒక్కొక్క శారీని కూడా, అంటే ఇవంతా కూడా మనం ట్రెడిషనల్ శారీస్ని మనం అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఎలాంటి కాటన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండ్ ప్రింట్ శారీస్, అప్లిక్ శారీస్, జామ్దానీ శారీస్, ఈ రకంగా అన్ని యూనిక్ శారీస్ అయితే మనము మన స్టోర్ నుంచి సేల్ చేస్తా ఉన్నాం. మెయిన్ మన హ్యాండ్లూమ్స్ను, మన కాటన్ శారీస్ని ప్రమోట్ చేయాలి, మన శారీని ఒక గ్లోబల్ కాస్ట్యూమ్గా చేయాలనే ఉద్దేశం మీద మనమైతే ఈ ప్రమోషన్స్ చేస్తున్నాము. మేడం గారు మన ఛానల్ని చూసి ఇమ్మాని రాజేశ్వరి మేడం గారు, ఎక్స్ జెడ్పీ చైర్మన్, వెస్ట్ గోదావరి వారు ఈరోజు వచ్చిన తర్వాత అన్ని కలెక్షన్స్, ఆ శారీ డిస్క్రిప్షన్, ఆ తర్వాత ఆ శారీ యొక్క ఫీచర్స్ అన్ని తెలుసుకోవడంతో పాటు మేడం గారు కూడా కొన్ని కాటన్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అనేది ఒకసారి మేడం గారు తెలియజేసుకుంటారు. ఒకసారి మన స్టోర్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి మేడం. నమస్తే అండి. ఈరోజు ఈ కాటన్ చీరల గురించి మీ గురించి నేను యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాను, చాలాసార్లు చూసాను. చూసి అసలు ఎలా ఉందో చూద్దామని చెప్పి రావడం జరిగిందండి. నాకైతే ఎక్కువ కాటన్ సిస్టమ్, సో కాటన్ శారీస్ అనగానే చూద్దామనే ఉద్దేశంతో వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే అన్ని రకాల తక్కువ రేట్లలో, పెద్ద విపరీతమైన రేట్లు కాకుండా చాలా మంచి అందుబాటులో ఉండే రేట్లో చక్కగా మంచి శారీ కలెక్షన్ ఉందండి. ఇక్కడ బాగుంది. హ్యాండ్లూమ్స్ని ఎవరైనా సరే ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే అది మన సంస్కృతిలో ఒక భాగం. హ్యాండ్లూమ్స్ కూడాను చక్కగా మన స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది, హుందాగా ఉంటుంది, మంచి లుక్ ఉంటుంది ఆ చీర కట్టుకోగానే ఎవరికైనాను. సో ఇదే విధంగా ఇంకా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా మంచి మంచి శారీస్ పెట్టి ఇంకా ఎక్కువ మందిని మీరు ఈ స్టోర్కి రప్పించేటట్టు చేస్తారని చెప్పి నేను ఊహిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. మీలాంటి వాళ్ళు మన హ్యాండ్లూమ్స్ను, తర్వాత ఈ వీవర్స్ని, కమ్యూనిటీని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఈ ఇటీవల కాలంలో వీవర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవంతా కూడా మీరు కూడా ఒక పై అధికారులకు కానీ, మన పొలిటికల్ లీడర్స్కి కానీ ఈ వీళ్ళకు కావాల్సినటువంటి సపోర్ట్ కూడా ఇస్తారని మేమైతే ఆశిస్తూ ఉన్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, మన స్టోర్ విజిట్ చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఏ జిల్లాలోకి వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా హ్యాండ్లూమ్స్ ఇలా వీవర్స్ అది చేస్తూ ఉంటారు అంటే తప్పకుండా నేను చూడటానికి వెళ్తానండి. నేను ఒకసారి బొబ్బిలి అటువైపు ఇన్ఛార్జ్ చేశాను, పార్టీ ఇన్ఛార్జ్గా చేసినప్పుడు పార్టీ పని అంతా అయిపోయిన తర్వాత బొబ్బిలి వేవర్స్ దగ్గరికి వెళ్ళేదాన్ని. వేవర్స్ దగ్గరికి వెళ్ళి ఆ చీరలు కూడా చాలా బాగుంటాయి, చాలా లైట్ వెయిట్, మనకు అందుబాటు ధరలోనూ చక్కగా మనకు వేసుకున్నా కూడా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాం, చాలా బాగుంటాయి ఆ చీరలు కూడా. అలాగే మేము నగిరి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎక్కువ వేవర్స్, తర్వాత కరీంనగర్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ కొంచెం ఆడవాళ్ళు అనగానే చీరలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అదే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆ చీరల మీద ఇంట్రెస్ట్తో ఆ వేవర్స్ దగ్గరికి వెళ్తాం. కానీ ఈ వేవర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నమాట వాస్తవం మీరు అన్నట్టు. ఎందుకంటే ఒక చీరను వేయాలి అని అంటే దాన్ని బట్టి ఒక్కో చీర ఒక్కో రకంగా ఎక్కువ రోజులు పట్టే చీరలు ఉంటాయి, తక్కువ రోజులు పట్టే చీరలు ఉంటాయి. ఆ వాళ్ళకి ఆ సహాయం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అందరం కూడా. సరే గవర్నమెంట్ కూడా సహకరించాలి తప్పనిసరిగా. మా ఉంటే ఏదైనా మీకు సహాయపడగలము అని అనుకుంటే కనుక తప్పనిసరిగా నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ స్టోర్. థ్యాంక్ యూ.